డబ్బింగ్ గిబ్బింగ్ అన్ని అయిపోయినాయి. ఇది ఒక్క చిన్న ప్యాచ్ వర్క్ ఉన్నాయి అనమాట. సినిమా మొత్తం పెట్టి చూసిన తర్వాత ఇడ చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి, దానికి అటాచ్మెంట్ చేయాలని చెప్పి ఇవాళైతే షూటింగ్ అయితే చేస్తారు అనమాట. సో అందుకని ఆ ఫామ్ హౌస్ నుంచి ఇక్కడికి వచ్చేసినాం. మెయిన్ ఏంటంటే ఈమె లేదా వస్తుంది కదా. అర్థమైతలే, వాళ్ళు చాలా డేంజర్. అర్థమైందా? అందుకోసమే పోతలే నేను. గ్రైండ్ పడితే చట్నీ అవుతుంది. చట్నీ అవుతుంది. గ్రైండ్ పడితే ఏ కూరలైనా చట్నీ అవుతుంది. సో ఇప్పుడైతే మనం అయితే అనమాట. ఆడికెళ్ళి వస్తున్నాయి చూడు. దా దా దా. ఈ ఊర్లో ఉన్న జంతువులన్నీ సగం ఇగో మనోడే జంతువులు కామాత్ముడు అన్ని తినేస్తాడు. పనికి మాల చెమట తాగుపోతూ ఈ 4 ఎకరాలు నావే అనమాట. ఇది కనిపిస్తుంది కదా, 8 గుంటాలు ఉన్నాయి. ఇది కూడా ఎవరికైనా కావాలంటే కూడా మీరు నాకు మెసేజ్ చేయొచ్చు. తెలివి ఉంటే చాలు. కేపీఆర్ నా ధైర్యం, నా తెలివి, వేనన్న బలం. సో అట్లా మేము ముందు ఇట్లనే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇన్ డీటెయిల్ గా అన్నా, నువ్వు అందరు ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు, నువ్వు ఎంతమందికి ఎంత శాలరీలు ఇస్తున్నావు, ఇన్ డీటెయిల్ గా ఒక వీడియో చేయమంటే మీరే షాక్ అవుతారు అనమాట. సో వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ ఫ్యామిలీ గాయ్స్. ఇవాళ వచ్చే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. సో ఇది దేనికి సంబంధించింది అంటే నా మూవీకి సంబంధించింది. ఇది ఏంటంటే మనకి సినిమా తీసినాక చిన్న చిన్న ప్యాచ్ వర్క్ అంటే చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి కదా. సో అట్లాంటి మిస్టేక్స్ దానికి ఇవాళైతే షూట్ అయితే అవుతుంది అనమాట. సో ఆల్మోస్ట్ సినిమా మొత్తం అయిపోయింది. కొన్ని రోజుల్లో రిలీజ్ చేయాలనుకుంటున్నా. ఇంకోటి వచ్చేసి ఏంటంటే మీరు అందరు షాక్ అవుతారు. ఇవాళైతే మా దగ్గర షూటింగ్ అయితే ఉందన్నమాట. చిన్న చిన్న కొన్ని సినిమాకి అటాచ్ చేయాలి కదా. సో దానికి ప్యాచ్ వర్క్ అంటారు అనమాట. సో ఆ ప్యాచ్ వర్క్ షూటింగ్ అయితే ఇవాళైతే ఉందన్నమాట. సో ఇవాళ వచ్చేసి ఏంటంటే మా అందరికి కుకింగ్ అయితే చేస్తున్నాం. ఇంకోటి వచ్చేసి ఏంటంటే మా బాబాయ్ సో కట్టెల పొయ్యి మీద అందరికైతే వండుతున్నాం. మనమే వండుతున్నాం. ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇదంతా ఉండేది నేనే. మన చెఫ్ దిమాగ్ ఖరాబ్ అయిందా నీకు? దిమాగ్ ఖరాబ్ అయింది సాయి. నువ్వు ఎక్కువ మాట్లాడకు. రోజుకు 3 పూటలు తింటున్నావు. నానేమనుకుంటున్నావు ఎందుకు? నువ్వు ఎగసాలు ఏం మాట్లాడకు సాయి. చెప్తే అటు వేయండు. కళ్ళు కనిపిస్తారే నిజంగా. ఒక్క పని ఎక్కువ మాట్లాడకు. నా పని నేను చేసుకుంటున్నా. నీ పని ఏంటో నువ్వు చేసుకో. ఊకే నా మీద వాడు ఏడుస్తాడు. మళ్ళా పని చేయకపోతే పని చేయాలని చెప్తారు. అరే స్టార్ట్ చేసిందే నువ్వు కదా. కట్టెలు ఏమన్నా 3 ట్రాక్టర్ కట్టెలు తెచ్చిపెట్టిన పాపం నీ మీద ఏడుస్తుండు. నేను తెచ్చినాము కట్టలు. సంపూర్ణ బాబా ఎప్పటికి నీ మీద ఏడుస్తాడు కదా. నా మీద సపోర్ట్ చేస్తాడు మొత్తం. ఈ రోజు సపోర్ట్ చేస్తాడు.
కట్టెలు తెచ్చింది మీరైతే నేను సాయి వేసుకొచ్చాను, నువ్వు వేసుకొచ్చావా? అబ్బా నువ్వు వాన కసం చేసి ఇట్లా వస్తావా, అట్లా పోతావు, ఇట్లా వస్తావా, అట్లా పోతావు. పైన ముద్దులు వచ్చి పక్క కొడుతున్నావు. అంతా సో గాయ్స్ చూస్తారు కదా, ఈడ మనం వంటలు వండుతుంటే ఈడేమో కొట్లాట అయితే అవుతుంది అనమాట. మా బౌన్సర్ వర్సెస్ సాయికి అయితే అవుతుంది. సో మా బాబాయ్ ఎందుకు అసలు అనవసరంగా నీకు ఎందుకు గెలుతుంది చెప్పు, ఎందుకు గెలుతుంది చెప్పు. పని నేను చేసుకుంటున్నా, నా పని నేను చేసుకుంటున్నా, నా దగ్గర కుక్కొస్తుంది. ఇంకా నేను చేస్తలేవు, వాడు చేస్తలేవు. ఎందుకుగా నీ ఏజ్ కి ఆయన ఏజ్ కి చాలా డిఫరెన్స్. 3 పూటలు తింటున్నావు అంటున్నాయన. ఇప్పుడు ఆయన 4 పూటలు తింటాడు, ఏం పని చేస్తుండు? ఓవర్ 4 పూట, అయ్యో 4 పూటలు అంట బాబాయ్. కట్టెల వాళ్ళు తెచ్చి చెప్పే. మనం ఇద్దరం ముసలోళ్ళని. నేను 4 పూటలు తింటా, 3 పూటలు తింటా. అవును ఆయన మా పెద్ద మనుషులు పెట్టుడు ఎంత కరెక్ట్. అమ్మ నీకేం తెలుసు, ఆ ముసలోడు ఆయన వయసు లెక్కలు చేస్తాడు. అన్ని వయసు లెక్కలు ఉంటాయి. వయసు లెక్కలే ఉన్నాయి, వయసు లెక్కలు. చూసావా? అనుకోండి అరే ఇగో ఉంటుండు నీకు అర్థమైతలే, వాళ్ళు చాలా డేంజర్. అర్థమైందా? అందుకోసమే పోతలే నేను. సో గైస్ ఇవాళ అయితే మనమైతే ఏమేమి వండుతున్నాం అంటే ఈడ మీరు చూడొచ్చు, పప్పు, ఒక చట్నీ, ఇంకోటేమో రైస్ అయితే వండుతున్నాం అనమాట. ఇది ఎవరు వండుతున్నారు అంటే మీరు అందరు షాక్ అవుతారు, అది నేనే వండుతున్నా. సో ఇగో, ఏం చేసేది నువ్వు? ఎవరు వండుతున్నారు మళ్ళా? వండుతున్నాం. అరే ఎంత వండినా ఈడ చెప్పు, ఏం వండుతున్నావు నువ్వు? నువ్వు ఇప్పుడు టమాటా చట్నీ, సాంబారు, ఇంకా పెరుగు, టమాటా చట్నీలో ఏమేమి వేస్తారు? మిరపకాయలు, ఉప్పు, కారము, కొంచెం అంత ఉప్పు, కారం అన్ని కూరలలో వేస్తారు. అది కాకుండా పుదీనా, కొత్తిమీర, పుదీనా అన్ని వేసి ఉడకబెట్టి దగ్గర ఉడకబెట్టి గ్రైండ్ పడతారు. గ్రైండ్ పడతా చట్నీ అవుతుంది. చట్నీ అవుతుంది. గ్రైండ్ పడితే ఏ కూరలైనా చట్నీ అవుతుంది. అట్లా సరే. ఈ దొండకాయ ఏం చేస్తారు? దొండకాయ ఫ్రై చేస్తున్నాం. దొండకాయ ఫ్రై పప్పు, దొండకాయ ఫ్రై లేదు ఈడ. సాంబార్ వేస్తారు, దాంట్లో వేస్తారు అన్నమాట. సాంబార్ తెచ్చి ఏం చేస్తారో తెలియదు, ఏమొచ్చే పని అంతే కట్ చేయాలి. నేను వండుతున్నా అది వండేటోడిని నేను. ఇవాళ ఏమేమి వేయబోతున్నా అనేది మీరు అందరు షాక్ అవుతారు అనమాట. సో దొండకాయ, టమాటర్, బెండకాయ బెండకాయ లేదన్నా, బెండకాయ చెప్పినా పైసలు ఇచ్చిన. ఏడ పైసలు లేవు. సో గైస్ ఇవన్నీ కూరలు అయితే పెడుతున్నాం అనమాట. ఆడ చూడు, ఇంకలా చూడు బెండకాయ. ఇంట్రా హీరోనికా? సో గైస్ ఇవాళ అయితే హీరోని కూడా వస్తుంది అనమాట. సో చిన్న చిన్న ప్యాచ్ వర్క్ ఉన్నాయి. సో అట్లా అని చెప్పి ఇగో మా కోడిలు ఇగో వస్తున్నాయి చూడు. దా 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 ఏడా తిరుగుతురు మీరు అందరు? ఏడా తిరుగుతున్నారు? ఏ పోవాలా మీకు ఎప్పురి? ఇవన్నీ మాట్లాడతాయి అనమాట మనతోని. పొద్దున 4 గంటలకు 5 గంటలకు లేపేస్తాయి. ఇప్పుడు చూడు, ఇగో కట్టప ఇంకలు చూడు ఎట్లా పోతున్నావు. నువ్వు ఎటు తిరుగుతాయి అటు తిరుగుతాయి. పాతలకి అలవాటు చేసిర్రు. ఏం వేయాలన్నా ఊట ఒక ఇది పట్టుకొని తిరుగుతుంది, వెంబడే వచ్చేస్తాయి. ఏడుకున్నా సరే సాయి విలుస్తే ఎట్లా పోతాయి చూడు రే. అరే జరుగురా దేవుడు. సాయి పిలు దానికి. పోతలే చూడు, నేను పిలుస్తా చూడు. ఇక సాయి విలుస్తే కట్టప ఇంకా ఉడిపోతారు. ఇక పట్టుకో దానికి. అరే దా జల్లి, అరే దా దా. ఇంకో బాత ఇది నీకు విలువలేదురా. ఏం పని చేస్తున్నావు? వీనంత పెద్ద దొంగ ఓలేడు అన్నట్టు వెళ్ళిపోతుంది. సో గైస్ జల్లి ఏమేమి వేసి ఎట్లా వండుతా ఏంది అనేది మీరు చూడండి. నువ్వేనా ఈరోజు వంట మొత్తం నీదేనా?
సరే ఏం వేస్తున్నావు చెప్పానా? ఏమేమి వేస్తున్నా చెప్పి టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి. చూసి కాదు చూసి చేయకపోతే అరే ఏ కూరలైనా ఇవన్నీ వేయాల్సిందే. ఈడ మనం స్పెషల్ వేయాల్సింది ఏంటంటే మీ అందరికి చూపిస్తా. ఇగో ఏంటది అలా ఏంటది తెలియదు. ఏంది ఇప్పుడు ఏం వేసింది చెప్పానా? మిర్చి కాదు మసాలా. ఇగో guys, ఇట్లా ఉండాలన్నమాట. సో మంచిగా కలపాలా, మనం తిప్పాలా వేయాలా. ఓ పసుపు ఇగో ఇప్పుడైతే మనం అయితే రౌండ్ అనమాట. రౌండ్ గా దింపాలా? రౌండ్ గా తిప్పాలా. రౌండ్ ఇగో మంచిగా తిప్పుతుంటేనే మనకు మసాలా అనేది ఇక్కడ కింద ఇట్లా కొడుతుంది చూడు. ఇగో ఉప్పు మంచిగా కలపాలా. కలిపిన తర్వాత మనం దీంట్లో మ్యాగీ తీసుకురాలి. మ్యాగీ మ్యాగా మళ్ళీ తిన్నాడన్న అట్లకే అట్లా వెళ్ళిపోతాడు. లాస్ట్ డే ఇయ్యాలా షూటింగ్ అయిపోయింది మొత్తం. చిన్న చిన్న ప్యాచ్ వర్క్స్ ఉన్నాయి అన్నమాట. అవన్నీ అయిపోతే గైస్ ఇంకోటి మీ అందరు చెప్తే షాక్ అవుతారు. మొత్తం ఆల్మోస్ట్ సినిమా మొత్తం టోటల్ అంటే డబ్బింగ్ గిబ్బింగ్ అన్ని అయిపోయినాయి. ఇది ఒక్క చిన్న ప్యాచ్ వర్క్ ఉన్నాయి అనమాట. సినిమా మొత్తం పెట్టి చూసిన తర్వాత ఇడ చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి. దానికి అటాచ్మెంట్ చేయాలని చెప్పి ఇవాళైతే షూటింగ్ అయితే చేస్తారు అనమాట. సో అందుకని ఆ ఫామ్ హౌస్ నుంచి ఇక్కడికి వచ్చేసినాం. ఇంకోటి మనం అది రెంట్ పర్పస్ అన్నమాట. ఇది వచ్చేసి మనం ఏడున్నా ఇదైతే వద్లా. ఏమైందిరా? ఏడున్నా ఇడికి రావాలి అంట. ఏడుకున్నా నేను ఈడనే ఉంటా అనమాట. ఎందుకంటే ఇది నాకు చాలా మంచిగా కలిసి వచ్చింది. అందుకని చెప్పి ఇది వదిలి నేను పోను, ఈడనే ఉంటా. అందుకని చెప్పి ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇది తర్కీబ్ కోడీలు అనమాట. ఇది ఉంటే ఇది ఇంకా చూపి పాములు గేమ్లు ఏం రావు. మేము వచ్చినప్పుడు మస్తు పాములు ఉండే, మస్తు అంటే పాములు, తేళ్లు, పాము, తేలు, పురుగులు, ఒక్కొక్కటి ఈ సైజ్ పురుగులు ఉండే, ఈ సైజ్ పురుగులు. కానీ ఇవన్నీ ఎప్పుడైతే తీసుకొని వచ్చినామో కప్పలు లేవు, పాములు లేవు, తిర్రీలు లేవు, ఏం లేవు, తేళ్లు కూడా లేవు. అన్ని కొట్టి చంపేస్తున్నాయి. ఇవి చాలా డేంజర్ అన్నమాట. మీరు ఎవరైనా ఫామ్ హౌస్ లా గేమ్ హౌస్ లా పెట్టుకోవాలనుకుంటే ఇగో ఈ కోడీలు పెట్టుకోరి. దీని సౌండ్ కి పాములు కూడా దగ్గర వెళ్ళిపోతాయి. పాములు కూడా దగ్గర రావంటే మీరు అర్థం చేసుకోండి. సో ఇవాళ వచ్చేసి మనకి 2 to 10 o'clock వరకు మనకు షూట్ అయితే ఇవాళ ఉంది అనమాట. సో సెకండ్ షెడ్యూల్ అయితే పెట్టుకున్నాం. ఇవాళ ఓరోరు అయితే సినిమాలో ఓరోరు అయితే ఉన్నారు, వాళ్ళందరూ అయితే ఈడ వస్తారు. మెయిన్ ఏంటంటే ఈమె లేదా వస్తుంది కదా. హీరోల నాగల మొక్కల కళ హీరోయిన్ వస్తుంది. మనం కలర్ గిల్లర్ ఎందుకంటే మనం స్మార్ట్ కనిపించాలి, లేకపోతే కష్టం అవుతుంది. మాడిపోతుంది. అది కూడా తెచ్చలేదు అలా మాడిపోయింది. కలుపు అట్లా ఏం కాదు. ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఈ టేస్ట్ కి పిచ్చోళ్ళు అవుతారు. ఎందుకు చెప్పు నువ్వు చేసినావు కదా. నేను చేసిన. ఇంకోటి కట్టెల పొయ్యి మీద. అరే కాదు బాయ్, కట్టెల పొయ్యి మీద చేస్తున్నాం కదా, అందుకని మంచిగా ఉంటది. అవో కాలి చూడు దింపుతేనే అయ్యో ఎప్పుడైనా మనం గ్యాస్ గీస్ అట్లా వండుకొని తింటారు. మనమేమో చూడు కట్టెల పోయి సమాధి అయితే చేసినాం అనమాట. ఇగో ఈ వండడానికి అయితే 3 ట్రాక్టర్ కట్టెలు తెప్పించుడు. ఇగో 3 ట్రాక్టర్ కట్టెలు ఖాళీ వండుకొని తినడానికి. గ్యాస్ గీసు కరెంట్ పొయ్యిలు ఏం లే, మొత్తం కట్టెలు పొయ్యి. అయ్యో చూడు దీంట్లో ఎట్లా కనిపిస్తుంది చూడు. భయా మెంటల్ అనుకో. నాకే స్మెల్ ఈడికే జబర్దస్త్ కొడుతుంది. అంటే తింటే ఎట్లుంటది మీరు ఒకసారి ఆలోచించు.
మీరు నమ్ముతారో నమ్మరో అన్నిటికీ పెంచుడు కానీ బాతులను పెంచారు అంటే బాతులను పెంచే మాత్రం నెక్స్ట్ లెవెల్ టార్చర్ ఉంటది. దీన్ని చూడడానికి దాన్ని నడుస్తుంటే చాలా అందంగా అనిపిస్తుంది కానీ దాన్ని పెంచలేము. ఎందుకంటే ఒక నలుగురు తినే అంత తినేసే నలుగురు తినే అంత బువాకలు అంటే తిన్న కొద్ది. ఇంకోటి వచ్చేసి ఏంటంటే రీసెంట్లీ మన అడవి పిల్లిలు ఉంటాయి కదా, అడవి పిల్లిలు వచ్చేసి అయితే తీసుకుపోయింది అనమాట. సో దాని గురించి రాత్రంతా ఎత్తుకుతున్నాం, అది అడవి పిల్లి దొరకలేదు. దాని గురించి జాలి గీలి అన్ని తీసుకొని వచ్చినాం. ఎందుకంటే 2 బాతులు అట్లనే రైట్ అయినాయి. నైట్ లో పండుకున్న టైంలో వస్తున్నాయి అన్న. ఇంకోటి పండుకునే టైంకి వస్తుంది, ఇంకోటి నల్ల కుక్క వస్తుంది. పాములు వచ్చినా ఏమొచ్చినా ఇది రాత్రి పూట సపోర్ట్ చేస్తుంది అనమాట. వస్తే అది లేచిపోతే అర్థం చేసుకోవాలా పాము వచ్చి. ఇది ఇదే పెద్ద పిల్లి తెలుస్తలేదు, ఇదే అడవి పిల్లి. చూడు ఎట్లా అంటుంది, తింటుండన్నా ఏమన్నా తినేస్తారు. పిల్లి నక్క అవన్నీ కేపన్నా వేనన్నా సాయి చింటూ వీళ్ళు ఏది అది ఎలికైనా ఉండని తినేస్తారు. అట్లాంటి మనుషులు ఏమన్నా వస్తువులు తేవాలన్నా భయం అవుతుంది. బాతులు ఏడుకోలే వీళ్ళకి వీళ్ళే తిన్నారా? మీరే తిన్నారా? నవ్వుతుంది చూడు, నవ్వుతుంది. నేనేమో పిల్లి పట్టుకోపోయిందని పిల్లిని ఎత్తుకుతున్నాను. నేను నా పిల్లి ఇదే. ఇది ఒక 4 పిల్లలు. ఎప్పుడు కొట్టాను ఎప్పుడు నేను పెంచిన ఇంత ఎప్పుడు తినలేదు. పెంచిన అసలు పోయాను. డేంజర్ క్యాండిడేట్ ఇది ఎత్తుకపోయినా తెలియదు. నైట్ లా చెప్తా, ఒక టైంలా బయట ఇట్లా అడుగు పెడితే ఎన్నో అదేమంటారు కుందేళ్ళు ఉంటుండే, ఎన్నో కుందేళ్ళు ఉంటుండే. ఇవాళ కుందేలే లేవు, మొత్తం కుందేలు మావుతున్నాయి. సరేనా చెప్పు. కుందేలు నువ్వు బాగా ఈ ఊర్లో ఉన్న జంతువులన్నీ సగం ఇగో మనోడే తినేస్తాడు. జంతువులు కామాత్ముడు అన్ని తినేస్తాడు. ఎదవలకే ఎదవ పనికి మాల చెమట తాగుబోతు అన్ని జంతువులు గింతులు అన్ని తినేస్తాడు. నడుస్తా మళ్ళా నువ్వు చూసినప్పుడే నడుస్తాడన్నా, నువ్వు చూసినప్పుడే నడుస్తాడు. ఈడెం పెట్టరు బియ్యమా? బియ్యం వేసి పెడతారు ఏమంటారు, అవునవును, దాంట్లో కలిపే తింటలేదు. సో గైస్ చూస్తారు కదా, ఇదన్నమాట మన ఎంత మంచిగా ఉంది. మీ అందరు చూస్తారు కదా, మంచి వాతావరణం, ఏ టెన్షన్ లేదు, ఏం లేదు, ప్రశాంతం. అసలు నేను ఒకటి చెప్పాలా, కొంతమంది మన గురించి ఆలోచించి నేను అసలు చాలా ఆలోచించాను. నా దగ్గర టైం కూడా లేదు. ఈడ మీకు నేను నా బిజినెస్ అవన్నీ నాకు నేను వచ్చిన తర్వాత చాలా మార్పులు టోటల్ మార్పులు. ఎందుకంటే వేస్ట్ ఆఫ్ టైం ఆలోచించి మనది ఏంది. నేను అసలు యూట్యూబ్ ఓపెన్ ఏం వీడియో చేసినామా మన బిజినెస్, మీరు నమ్ముతారోనేమో మొన్న 3 రోజుల దాకా తిండి గిండి ఏం లేదు. అంటే ఈ 3 రోజులు కాదు, బోనాలు అయిపోయినా 3 రోజులు, బోనాలు అయిపోయిన తర్వాత 3 రోజులు అసలు టైం తిండి కూడా టైం లేకుండా అంత బిజినెస్ ఉండే, అంత బిజినెస్ ఉండే. అంటే మీరు అర్థం చేసుకోరి, అదే బిజినెస్ తో మళ్ళా డెవలప్ అయితే చేసినాం అనమాట. సో వీళ్ళందరికీ చూపిస్తాం. మీరు మీ అందరికి అన్ని చెప్తా కదా, సో అందుకని చెప్పి ఇదైతే చూపిస్తున్నా అనమాట. సో ఈయనే మనం గుడికి ముక్కినాం అనమాట బోనాల టైంలో. సో ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇగో ఇది నా సైట్ అనమాట. సో 4 ఎకరాలు మనదే. మీ అందరికి క్లియర్ గా లోపలికి వెళ్ళి చూపిస్తా. ఇది చాలా గుడ్ న్యూస్ అనమాట అందరికి. సో మీరు అందరు షాక్ అవుతారు. ఈ 4 ఎకరాలు నావే అనమాట. ఇది కనిపిస్తుంది కదా. సో ఇదైతే డెవలప్మెంట్ కి అయితే తీసుకున్నా. నేను మీ అందరికి చెప్పినా కదా, కొన్ని రోజుల్లో ఒక ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ మన ఇదంతా కంపౌండ్ వాళ్ళు అయితే వేయించిన అనమాట. ఏ బాయ్ పనా పేరు
ఇదన్నమాట. మా ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇది ఇంకో వారంలో కంప్లీట్ అయిపోతుంది. మీ అందరికి చెప్పినా కదా, అది అయిపోయింది. ఇప్పుడు ఇదైతే తీసుకున్నాం అనమాట. సో ఇది వచ్చేసి మొత్తం 4 ఎకరాలు మనదే, నాది వేనన్న కేపన్నది అనమాట. సో ఇది మీ అందరు బ్లెస్సింగ్ వల్లనే మనం ఈ పొజిషన్కి వచ్చినాం. థ్యాంక్ యూ సో మచ్. నా లైఫ్లో ఏది ఉన్నా నేను చెప్తున్నా కదా, ఇంకా కొన్ని రోజుల్లో ఇప్పుడు స్టార్ట్ చేసింది. ఇంకా ఈ కొన్ని రోజుల్లో వెంచర్ అయితే స్టార్ట్ అయితే ఇవన్నీ నా జెండలు వస్తాయి అనమాట. సో ఏడైతే వేసి ఉన్నాయి కట్టలు, మీ అందరికి చూపిస్తాయి కదా. సో 4 గుంటలు, ఇది 5 గుంటలు, ఇట్లా గుంట వేసుకొని ఉన్నాయన్నమాట. ఇగో ఇవన్నీ మన వెంచర్ కి జెండలు వస్తాయి. అటు జెండలు వస్తాయి, అటు ఇంకా ఇటు సైడ్ అన్నమాట. సో ఏడైతే కట్టలు పాతి ఉన్నాయో ఇవన్నీ మన జెండలు వస్తాయి. ఇటు నుంచి ఇక అటు సైడ్ నుంచి మొత్తం మన జెండలే. ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇది ఇవన్నీ ఎందుకు తవ్విరు అనుకుంటారు, రోడ్డు గట్టిగా అనమాట. సో రోడ్డు గట్టి రాళ్ళన్నీ లేచేస్తారు గుంతల. ఈ చెల్లిలా ఈ వెంచర్ కూడా స్టార్ట్ అయిపోతుంది. మీకు ఇన్ కేసు ఎవరికైనా కావాలంటే కొంచెం టైం పడుతుంది, నేను చెప్తా. ఆల్మోస్ట్ మన వెంచర్ లా ఒక్కటి లేకుండా అందరు కొనేసిరు, కానీ దాంట్లో మన పాత్రం లేదు. కానీ దీంట్లో మన పాత్రం ఉందన్నమాట. ఇది వచ్చేసి ఎక్కువ దూరం కూడా లేదనమాట. మీ అందరు షాక్ అవుతారు. 28 కిలోమీటర్స్ మన ఎల్బీ నగర్ నుంచి 28 కిలోమీటర్స్, సిటీకి చాలా దగ్గర. మీరు ఇట్లా వచ్చి ఇట్లా పోవచ్చు అనమాట. సో మన హర్ష వీళ్ళందరూ వస్తారు కదా, ఇట్లా వచ్చి ఇట్లా పోతారు. అంటే చాలా దగ్గర, ఇంకా ఇట్లా సిటీకి ఇంత దగ్గర ఉందని ఊరికి తెలియదు అనమాట. ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నాయి అన్ని మున్సిపల్ అయితే అవుతుంది అనమాట. సో ఇప్పుడు దాకా ఇది కాలే, ఇంకా 2 years లా నేను చెప్తున్నా ఇది ఎన్నో వెళ్ళిపోతుంది. సో ఈడ కూడా మనది 8 గుంటలు ఉన్నాయి అనమాట. ఇక్కడ చూపిస్తా. ఇగో ఈడ మీద మనకి 8 గుంటలు ఉన్నాయి. ఇగో ఆ చెట్టు ఉంది కదా, ఆ చెట్టు ఇగో ఆ కోన నుంచి ఈ కోన వరకు మనకి 8 గుంటలు ఉన్నాయి. ఇదంతా 30 ఎకరాల వెంచర్ అన్నమాట. సో దీంట్లో మనది కూడా ఉంది. రియల్ ఎస్టేట్ లేక ఇట్లా అయిపోయింది. ఇన్ కేస్ రియల్ ఎస్టేట్ ఉంటే మనకి ఇప్పుడు ఈ రేట్లు తక్కువ రేట్లో దొరుకుతున్నాయి, లేకపోతే మస్తు రేట్లు అయిపోతుండేది. తక్కువ రేట్లు ఉండేసరికి ఇది అయిపోయింది. ఇగో ఈడికెళ్ళి అగో ఆ కోన వరకు మనదే అన్నమాట. సో ఇది 8 గుంటలు ఉన్నాయి. ఇది కూడా ఎవరికైనా కావాలంటే కూడా మీరు నాకు మెసేజ్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్ లో మీరు పర్సనల్ గా మెసేజ్ చేయొచ్చు. అలా నాకు 8 గుంటలు కావాలంటే ఎప్పుడు నేను ఇప్పించేస్తాను, నా పేరు మీదనే ఉన్నది. ఇంకోటి వచ్చేసి ఏంటంటే మీకు ఇది ఎక్కువ దూరం కాదు. సిటీలో ఉన్న ఊరికి ఇది తెలియదు. అది తెలిసిపెట్టా మనం నువ్వు తీసుకున్న ఇల్లు నుంచే దగ్గర పక్కనే దూరం కదా కనిపిస్తుంది. వెంచర్ అది 4 ఎకరాలు దీని పక్కనే ఉంది. 400 మీటర్స్ అది ఉంది. ఇది కూడా నా పక్కనే. ఇది నా వెంచర్ కనిపిస్తుందా మీకు? దాని పక్కనే. నిజంగా అంటున్నా, ఇప్పుడు దాకా నేను రీసెంట్ గా ఇట్లనే వీడియో పెట్టినా కదా, అన్ని సేల్ అయిపోయినాయి. చాలా మంది వచ్చి ఉట్టి పోయారు అనమాట. నేను కొత్తగా తీసుకున్నాక చెప్తా అన్నా కదా. సో 4 ఎకరాల జాగా అదనమాట. సో నిజంగా అంటున్నా, సిటీకి ఇంత దగ్గరలో మీరు వచ్చినా మీరు కూడా షాక్ అవుతారు. ఇది మన సిటీలో ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియదు. అందరూ ఏం చేస్తారు, అంత దూరం పోతారు. ఎటు బీబీ నగర్, భువనగిరి, అంత దూరం పోతారు. ఆలేరు అంత దూరం పోయి 60 లక్షలు, 50 లక్షలు, 30 లక్షలు, 100 గజాలు రేట్లు అంత ఉన్నాయిరా అక్కడ సైడ్. ఈ సిటీకి దగ్గర ఇది ఓన్ తెలియదు అసలు. నేను ఈ రేట్లు ఎన్నో ఉండాలరా, నేను చెప్తున్నా కదా. ఇంకా 2 సంవత్సరాలు రాసిస్తున్నా, 2 సంవత్సరాలు. అందుకే ఎవరైనా కొనేటోళ్ళకి నేను ఒకటే చెప్తున్నా, రేపటి రోజు అమ్మేడుతుంటే నాకే గ్రూప్ క్రియేట్ చేసి పెట్టేసిన. మళ్ళీ నీకేం విషయాలు. ఎందుకంటే రేపటి రోజు ధరలు పెరిగిపోతాయి తక్కువని. సో అదైతే ఎక్కువ దూరం ఉండలేదు. ఈ ఫామ్ హౌస్ ఉంది కదా, ఈ ఫామ్ హౌస్ నుంచి
ఇప్పటిదాకా తాటి చెట్లు చూపించారు కదా 8 గుంటాలు ఉన్నాయని చెప్పినా కదా, అది అక్కడనే అనమాట. ఎవరికైనా కావాలంటే చెప్పురి, మీరు అందరు షాక్ అయిపోతారు. తీసుకున్న తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇగో మన దగ్గర తీసుకున్న వాళ్ళకి కడీలు జాలి సారీ పెట్టేసిన ఇవన్నీ సేల్ అయిపోయినాయి. మన దగ్గర ఏం లేవు అన్నమాట. సో ఆల్మోస్ట్ అన్ని సేల్ అయిపోయినాయి మన దగ్గర. రిజిస్ట్రేషన్లు కూడా అయిపోయినాయి. నా ఫోన్ ఏది, అరే నా ఫోన్ అన్న. గ్రూప్ లో ఇగో పాస్బుక్ ఆల్రెడీ వాళ్ళకి వచ్చేసినాయి. కంగ్రాచులేషన్స్ అక్క అని చెప్పి పెట్టినా కదా. ఇగో ఇట్లా పాస్బుక్ ఎవరికైనా ఇగో ఈసీలో ఎవరెవరు పేర్లు ఉన్నాయి ఏంది అనేది డీటెయిల్ గా అన్ని నేనే గ్రూప్ కి ఇగో ఇట్లా. ఇది నా అడ్డా. హాయ్ అందరికి, మన గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ హాయ్. అక్క అయితే ఇది దీంట్లో నాది ఏం లేదు. ఏంటంటే మన నమ్మకం మీద తీసుకోరు. నేను ఆల్రెడీ మనకి తక్కువ రేట్లో ఇచ్చిర్రు, అయితే నేను ప్రమోషన్ పెడతా అని చెప్పి ఇట్లా చెప్పిన. 2 వీడియోలలో నమ్మకం మీద మొత్తం వెంచరే కొనేసిరు. హిస్టరీ ఇప్పుడు దాకా ఇట్లా ఇంతమంది 2-3 రోజుల్లో కొనేసిరు అంటే రికార్డులే బ్రేక్ అయిపోయినాయి అనమాట. వీళ్ళందరు నీ అంత మొగోడు నేను చూడలే రియల్ ఎస్టేట్ లా. ఇట్లా కొన్నారు ఏంటంటే ఏం చేస్తాం, నమ్మకం మీద ఉన్నారు అంతే. సో వాళ్ళందరికి నమ్మకం కోసం గీసి అన్ని తీపిచ్చి A to Z వేసేసి మళ్ళీ గ్రూప్ క్రియేట్ చేసి పాస్బుక్ వచ్చేంత వరకు ఎంబడవాడాలి. అందరు పాస్బుక్ అందరికి వచ్చేసిన ఆల్మోస్ట్ రిజిస్ట్రేషన్ లో కూడా అయిపోయినాయి. థ్యాంక్ యూ సో మచ్ గైజ్. ఏది ఏమున్నా చెప్పాలా అన్న, తెలివితో బతికేచ్చు. తెలివి ఉంటే చాలు. కేపీఆర్ నా ధైర్యం, నా తెలివి, వేనన్న బలం. సో అట్లా మేము ముందు ఇట్లనే వెళ్ళిపోతున్నాం అనమాట. సో చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఎంతో మంది మా వల్ల గైస్ మీరేమన్నా కొనాలన్నా మన పరేషాన్ మొబైల్స్ లో కొనుర్రి. కాప్రా మొబైల్స్ ఉంది కదా, సో ఆడ కొనిర్రి. దీనివల్ల ఏంటంటే నేను మీరు అందరికి ఎంత మందికి శాలరీలు ఇస్తున్నా అంటే మీరు అందరు షాక్ అవుతారు. ఈడ 3 ఉన్నారు, తాత ఇంకా పనామే ఒక వీడియోలో శ్రీశైలంలా ఫోన్ షాప్ లా మళ్ళా నా దగ్గర ఉన్న ఇంతమందికి సాలరీస్ అంటే మన వల్ల ఇన్ని ఫ్యామిలీస్ బతుకుతున్నాయి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇన్ డీటెయిల్ గా అన్నా నువ్వు అందరు ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు, నువ్వు ఎంతమందికి ఎంత శాలరీలు ఇస్తున్నావు, ఇన్ డీటెయిల్ గా ఒక వీడియో చేయమంటే మీరే షాక్ అవుతారు అనమాట. అన్నా నువ్వు అన్ని గణం ఎట్లా ఇస్తావు ఏంది అనేది. సో ఇదన్నమాట. సో ఇదంతా కారణం మీరు అందరే. మెయిన్ థ్యాంక్స్ మీకు చెప్పాలా గైజ్. నిజంగా అంటున్నా, తెలివి బలం ఉంటే ఏదైనా బతికేయచ్చు. మీరందరూ నా లైఫ్ ఎందుకు ఇట్లా అవుతుంది అని అనుకోకండి. తెలివి వాడురి, స్మార్ట్ వర్క్తోని ఏదైనా సాధించగలుగుతారు. సో అదనమాట. సో ఇవాళ వీడియో చూసిరా, ఫుల్ ఎంజాయ్.